సీకేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని చెప్తాము. సో చాలామందికి ఇది ఒక సైలెంట్ కిల్లర్ అండి. ఇది వస్తుంది, డెవలప్ అయిందనే విషయం చాలామందికి గుర్తించలేరు. అండ్ గుర్తించే సమయం వచ్చేసరికి ఆల్రెడీ చాలా మటుకు డ్యామేజ్ జరిగే ఉంటుంది. సో ఇది ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయనంటే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కానీ, లాంగ్ టర్మ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ ఇవి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కిడ్నీ పని ఏంటి? మన రక్తాన్నిలో ఉన్న వ్యర్థాలు, కాలుష్యాన్ని బయటికి తొలగించడం దాని పని. సో దాని ఫిల్టర్స్ దెబ్బతినడం వల్ల మెల్లిమెల్లిగా క్రమంగా మన శరీరంలో ఈ డయాబెటీస్ లాంటివో, బ్లడ్ ప్రెషర్ లాంటివో లేదా వ్యర్థాలు, కాలుష్యం మన శరీరంలో ఎక్కువగా ఉండడం వలన దాని ఫిల్టర్స్ అనేవి మెల్లిమెల్లిగా దెబ్బతిని దాని ఫిల్టరేషన్ రేట్ అనేది మనము రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. దాని పనితనం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల మన శరీరంలో అక్యుములేషన్ ఆఫ్ టాక్సిన్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. సో కొన్ని లక్షణాలు మీలో ఇవి ఉన్నాయి అంటే మీరు చెక్ చేయించుకోవడం మంచిది. సో ఎలాంటి లక్షణాలు అంటే, ఒకవేళ మీరు యూరిన్ పాస్ చేసినప్పుడు చాలా ఫ్రాతీగా అంటే నురుగు ఎక్కువగా రావడము, అండ్ విపరీతంగా దాహము అనేది క్రియేట్ అవ్వడము, డిహైడ్రేషన్ ఫీల్ అవ్వడము, అండ్ చర్మం ఊరుకురికే పొడిబారిపోవడము అనేది చూడొచ్చు. చర్మం రంగు మారిపోవడము, లేదా కాళ్ళలో, చేతుల్లో ఏదైనా శరీరంలో వాపులు గమనించడము, మన కంటి కింద ఏదైతే ఉంటుందో అక్కడ కూడా మనకు ఒక్కొక్కసారి వాపులు గమనించవచ్చు. సో రకరకాలుగా అండి ఎముకలు బలహీనపడ్డం, ఎందుకంటే ఎముకలు కూడా మెయింటైన్ చేయాల్సింది కిడ్నీ. సో ఎముకలు బలహీనపడ్డము, ఎముకలకు సంబంధించిన సమస్యలు రావడము, గౌట్ లాంటి సమస్యలు అంటే యూరిక్ యాసిడ్ ఇవన్నీ శాతం పెరిగిపోయి మన ఎముకల్లో మనకి విపరీతంగా జాయింట్ పెయిన్స్ ఇలాంటివి రావడము. సో రకరకాల కారణాల వల్ల మనం చెప్పొచ్చు. ఇలాంటి లక్షణాల్లో మీరు ఉన్నాయంటే కిడ్నీ ఫంక్షనాలిటీలో ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పొచ్చు. ఈవెన్ చెవి వెనికిడి సమస్య ఏజింగ్ ప్రాసెస్లో కిడ్నీ ఫంక్షన్ లోపించడం వల్లనే అవుతుంది. ఎముకలు బలహీనపడడం కూడా కిడ్నీ బలహీనపడినట్టే అని మనం అనుకోవచ్చు.